హలో గాయ్స్, తిరుమలది మీరు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూసే ఉంటారు. ఇది పార్ట్ 2 వీడియో అండి. సో దానికి కంటిన్యూషన్. సో ఆ మెట్లు ఎక్కేసిన తర్వాత మాకు మధ్యలో ఇలా గుడి కనిపించింది. సో పెద్ద విగ్రహం లాగా. సో మేము దీని లోపలికి వెళ్ళిపోయాము. సో చూసేద్దాం. నేనైతే వెళ్ళి అక్కడ ఫోజులు ఇస్తున్నాను. నాకు అక్కడ లొకేషన్ బాగా నచ్చింది. సో అందుకే అసలు నేను అన్ని మెట్లు ఎక్కాలంటే చాలా కష్టం నన్ను అడిగితే, కానీ ఈజీగా ఎక్కేసాను చెప్పాలంటే. సో ఇట్లా ఎక్కుతా వెళ్ళాము. ఇట్లా వెళ్తూ ఉండాలండి. సో మెట్లకి మధ్యలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత 100 మీటర్స్కి 200 మీటర్స్కి మనం ఎన్ని మెట్లు ఎక్కామని చెప్పి అక్కడ లెక్క కూడా పక్కన చూపిస్తారు. ఇక్కడ బోర్డ్స్లో ఇట్లా గ్రీన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదా, బోర్డ్స్ మీద రాసి ఉంటుంది. నేను అప్పుడు A to Z చూపించలేదు, కానీ అక్కడక్కడైతే చూపించాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేశాను. ఈ మెట్లు ఫాస్ట్గా ఎక్కేసాము. ఇక్కడ ఆంటీ వాళ్ళు కనిపిస్తున్నారు కదా, ఆంటీ వాళ్ళు నాకు ఒక మంచి ఇన్స్పిరేషన్ అయ్యింది. ఆంటీ యాక్చువల్లీ నేను అన్ని మెట్లు అంటే నేను ఎక్కలేను, అందుకే కొన్ని మెట్లు ఎక్కి కూర్చోవడం నేను ఫస్ట్ టైం కదా, సో నాకు అలవాట్లేదు. సో సైడ్ కూర్చున్నాను. ఏదో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో లాంగ్ టర్మ్ అంటే కొంచెం లాంగ్ జర్నీ చేయాలన్నట్టు మేము అటు వెళ్ళాము ఫస్ట్ టైము. సో అస్సలు మధ్యలో ఎక్కలేకపోయాను నేను. మధ్యలో ఇలా ఉందండి, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, షాప్స్ కూడా ఉంటాయి, అండ్ మధ్యలో వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, ప్రాబ్లమే లేదు. సో ఎక్కేటప్పుడు వాష్రూమ్స్ కూడా ఉంటాయి. సైడ్ చూసారు కదా, వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మధ్యలో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటా షాప్స్ కూడా ఉంటాయి. మనం తినొచ్చు, తాగొచ్చు, వెళ్ళొచ్చు, అట్లా నడుస్తూ ఉండొచ్చు. సో ఏదైనా అమౌంట్ చాలా ఎక్కువ అండి. నేను చాలా తక్కువ అని విన్నాను, కానీ చాలా ఎక్కువ అమౌంట్. జస్ట్ ఒక చిన్న మామిడికాయ 200 చెప్పారు మాకు. సో మేము అసలు తీసుకోలేదు. ఇంకా పోతా పైన కొంచెం కాస్ట్ తక్కువ ఉండే. సో అట్లనే ఎక్కుతా వెళ్ళాం. నేనైతే అస్సలు ఎక్కలేకపోయాను స్టార్టింగ్ అయితే, తర్వాత ఆటోమేటిక్గా ఎక్కాను. టోటల్ మొత్తం 3640 మెట్లు ఉంటాయి. ఎగ్జాక్ట్ అంటే 3640. నేను మధ్యలో అట్లా కూర్చుంటా వెళ్ళాను. ఇది కాకుండా చాలామంది ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్కి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది ఇక్కడ తిరుమలకు వచ్చిన వాళ్ళు చాలామంది అది ఇలా రాళ్ళు పెట్టినట్లయితే మనం ఇల్లు కట్టుకుంటాం ఫ్యూచర్లో అని చెప్పి కొంతమందికి నమ్మకం అంట. ఆ నమ్మకం వాళ్ళు కట్టుకుంటున్నారు. సో మనం కూడా కడదామన్నట్టు నేను కూడా కట్టాను. సో మేము టోటల్ 1700 మెట్లు అయితే ఎక్కాము. ఇప్పుడు మీరు బోర్డు చూసారు కదా, గ్రీన్ బోర్డు, టోటల్ 1700 చూసేసరికి ఆ బోర్డులు మధ్యలో ఆ బోర్డ్స్ చూసేసరికి ఏదో చిన్న ఓకే మనం సగం వరకు వచ్చాము అన్న థాట్లో ఉన్నాం మేము. సో ఆ మెట్లు ఎక్కేసిన తర్వాత ముందు మెట్లు అయితే నార్మల్గా ఎక్కే ఉన్నాయి, మధ్యలో ఏమో ఇట్లాగా మధ్యలో నుంచి అంటే 2000 తర్వాత ఇలా గ్యాప్స్ ఎక్కేది కొంచెం ఇవైతే నడవగలము అన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఈ తాత చూసారా మంచిగా డ్యాన్స్ చేస్తున్నాడు. మంచిగా అనిపించింది నాకైతే. ఇక లెఫ్ట్ సైడ్ షాప్స్ ఉన్నాయి. మేమైతే ఏం కొనుక్కోలేదు. మ్యాక్స్ ఏంటంటే మనము ఏమన్నా తిన్నట్లయితే మనం నడవలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ చూసారు కదా, పైన రోడ్డు కనిపిస్తుంది కదా, రోడ్డు ఉన్న చోట మనకి ఇలాగా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. బ్రిడ్జ్లో కింద నుంచి పోవాలి మనము. జస్ట్ ఒక మెయిన్ రోడ్ వచ్చినప్పుడే ఇట్లా వస్తుంది. మీకు చూపిస్తున్నా చూడండి, ఇట్లా మెయిన్ రోడ్ వచ్చినప్పుడే వస్తుంది. సో ఇట్లా స్ట్రైట్ మనం పైకి వెళ్ళిపోతాం. ఇంకా స్ట్రైట్ కొంత ఒక మ్యాక్స్ ఒక సగం దూరం అంటే ఒక 400-500 మెట్లు వరకు ఇట్లానే ఒక్కటి ఎక్కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఇట్లా గ్యాప్స్ ఉంటాయి. సో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మధ్యలో మెయిన్ 2 గుళ్ళు ఉంటాయండి మధ్యలో కూడా. అంటే పైన మనం వెళ్ళక ముందే ఇవి గుళ్ళు ఉంటాయి. ఇది మెయిన్ హనుమాన్ టెంపుల్ అంట. సో మధ్యలో ఉంటుంది ఇది. సో ఇక్కడ చాలామంది ఆ నడిచి వచ్చేవాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ కూర్చుని కొంచెం లోపలికి వెళ్తారంట. ఇక్కడ సైడ్ ఫారెస్ట్ మ్యూజియం కూడా ఉంది, లోపలికి వెళ్ళి చూడొచ్చు. అంటే పురాతన కాలంవి ఫొటోస్ ఉంటాయి కదా, అంటే దేవుళ్ళ గురించి సంథింగ్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో అవన్నీ ఆ మ్యూజియంలో పెట్టి చూపిస్తున్నారు. సో మావాడు ఫోన్ ఇస్తున్నాడు.
ఆ ఎనర్జీ డ్రింక్ అండి. అది ఆంటీ ఇచ్చి పంపించింది. మాకు తెలీదు గదా! అక్కడ ఎట్లా ఉంటదో మేము వెళ్ళేదెప్పుడు. సో, ఫస్ట్ టైమ్ అని చెప్పి ఎనర్జీ డ్రింక్ ఇచ్చి పంపించి, ఆ డ్రింక్ చాలా యూజ్ అయింది. చాలా థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. సో, అది తాగుతా ఇంకా వెళ్ళాము. ఇంకా సో, లోపల ఇట్లా ఉన్నాయి కొన్ని కొన్ని అట్లాగా. మ్యాక్స్ మధ్య మధ్యలో ఇట్లా గుహల టైపే ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్స్ తగిలినప్పుడు ఒకటి, మధ్య మధ్యలో ఏమన్నా టెంపుల్స్ వచ్చినప్పుడు ఒకటి ఇట్లా ఉన్నాయి. ఇట్లా మెట్లెక్కేసాము. సో, చూసారు కదా! 2700 స్టెప్స్ ఎక్కాము. అసలు నేను ఎన్ని ఎక్కానంటే నేను షాక్ అయిపోయాను చెప్పాలంటే. సో, ఇక్కడ చూసారు కదా! ఇది మొత్తం అడవి అండి. మ్యాక్స్ పక్కన మొత్తం ఏమి ఉండవు. ఒక్కొక్కసారి కొంచెం నైట్ అయితే భయమేస్తది గూడా అట్లా ఉంటది. ఇక్కడ చూసారుగా ఆ పాప జంతువు దగ్గరికి ఎట్లా ఎళ్ళిపోతుందో చూసారు గదా! చూసారా? కరెక్ట్ మనం వచ్చి 2830 స్టెప్స్ అయితే ఎక్కాము. ఇది ఎక్కిన తర్వాత కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి మెయిన్ రోడ్ వస్తది. సో, చూద్దాము. మెయిన్ రోడ్‌కి రాకముందు మనకు కోవిడ్ సీజన్‌లో వరదలొచ్చేసి తిరుపతి దేవస్థానం అనేది పగిలిపోయింది అని చెప్పారు గదా! అంటే వరదకి కొట్టుకుపోయింది. చాలామంది నడవడానికి అవ్వలేదు అని చెప్పి మనం న్యూస్‌లో విన్నాం. మీరు విన్నారో లేదో నేనైతే విన్నాను. సో, విన్న వాళ్ళకైతే తెలుస్తది. ఇది మొత్తం అస్సలు లేకుండా అయిపోయిందంట. అసలు నడవడానికే లేకుండా అయిపోయిందని చెప్పారు. సో, మేము వెళ్ళినప్పుడు ఇది మొత్తం కడుతున్నారు అప్పుడే. సో, ఈ కళాకారులకి చాలా చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నన్నడిగితే. చాలా చేశారు. నాకైతే చాలా నచ్చింది. సో, కొన్ని చోట్ల కడుతున్నారు, కొన్ని చోట్ల డిజైన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా బావుంది. సో, అట్లా చూసుకుంటా వెళ్ళాం మేము అట్లా. ఒక్కొక్క చాట కడుతున్నారు. ఒక్కొక్క చాట కొంచెం సగానికొచ్చింది. ఒక్కొక్క చాట ఫుల్ కలర్స్ ఏసున్నాయి. అట్లా విడివిడిగా వేరే వేరే ఉన్నాయి. సో, ఇట్లా కొంచెం హనుమాన్ టెంపుల్ ఎళ్ళిపోయింది కదా! దానికి ఇంకో సగం వచ్చేసిన తర్వాత ఇట్లా వేరే టెంపుల్స్ కనిపిస్తాయి. చాలామంది హిందూస్ ఏమన్నా దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. సో, చూసారు కదా! అక్కడ జస్ట్ కడుతున్నారు. ఇక్కడ పెయింటింగ్ చేసున్నాయి. ఈ పెయింటింగ్ కూడా గలీజ్ అదే చెప్తున్నాను కదా! ఎట్లాగో చేతులు పెట్టేసి ఎట్లా పడితే అట్లా పెట్టేశారు. అండ్ లవర్స్ నేమ్స్ అని చెప్పి గుళ్ళ మీద లవర్స్ నేమ్స్ అవసరం అంటారా బాస్? సో, ఇది అయిపోయింది కదా! ఇక్కడ లాస్ట్‌కొచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక రోడ్డొచ్చింది. అంటే మనం ఈ మెట్లలో ఈ రోడ్డు గూడా ఒక కౌంట్. సో, ఎలా అంటే ఇప్పుడు 2840 స్టెప్స్ తర్వాత మనము ఇక్కడ మెయిన్ రోడ్ ఎక్కుతాము. సో, ఈ మెయిన్ రోడ్‌కి మనము చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. ఆ వెహికల్స్ అనేది చాలా ఫాస్ట్‌గా వచ్చేస్తే గుద్దేసినా ఎవరు అడిగేవాడు ఉండడు మనల్ని. సో, కొంచెం ముందుకి అది కూడా సైడ్‌లో నుంచి నడుస్తా వెళ్ళాలి. ఇక్కడ ఒక లోతు గుంట ఉంది. సో, ఇక్కడ నుంచి మనం దూకామంటే ఇంక ఆన్ ది స్పాట్ చచ్చిపోవడమే. చాలా లోతుంటుందంట. అండ్ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! పెద్ద కొండ. ఈ కొండ పైకెళ్ళాలి మనము. సో, ఈ కొండ నుంచి వాటర్ వస్తున్నాయి. మనకు వానే లేదు. వాటర్ ఎలా వస్తున్నాయి అనుకున్నాను నేనైతే. సో, వ్యూ చూసారా? ఇక్కడ పక్కన సైడ్ నుంచి నేను వ్యూ చూపిస్తున్నాను. అంటే మేము సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆల్మోస్ట్ మాకు ఎంత అంటే ఒక 4 అయిపోయింది అనుకుంటా అప్పటికే. చాలా దూరం వెళ్ళిపోయాము. ఇది ఈ రోడ్డు దాటేసిన తర్వాత మెయిన్ ఇంకా లాస్ట్ యాక్చువల్లీ 3000 వరకు అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఇదే లాస్ట్ ఘట్టం. అంటే 600 మెట్స్ ఉంటాయి ఇంకా. ఇది చూసారు కదా! ఈ లాస్ట్‌లో మోకాళ్ళ పర్వతం అంటారంట దీన్ని. సో, మోకాళ్ళ మీద నడవాలంట. మనకు తెలీదు కదా! మేము నడవలేదు. సో, వెళ్ళిపోయాము. ఈ మోకాళ్ళ పర్వతం మొత్తం ఎక్కేసిన తర్వాత పైకొచ్చేసిన తర్వాత ఇక్కడ లగేజ్ ఇక్కడ కనిపిస్తుందిగా ఇక్కడ రైట్ సైడ్‌లో లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ షాప్స్ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ నుంచి మన తిరుమల అనేది వచ్చేసిందంటే మీకు ఇంకా ఫ్రీ అయిపోవచ్చు. ఇక నాకు చిన్న డౌట్ అండి ఇక్కడ వచ్చేసిన తర్వాత మీకు రైట్ సైడ్‌లో ఒకటి పెద్దది ఒక అపార్ట్మెంట్‌లా ఉంటాయి. అక్కడే మీరు లోపలికెళ్ళి హాల్స్‌లా ఉంటాయి. దాంట్లో స్టే చేసేసేయండి. మాకు తెలియక మేము ఇక్కడ ఇట్లా స్ట్రెయిట్ వెళ్ళేసి అక్కడ ముందు కూడా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత కూడా హాల్స్ ఉంటాయి. అంటే ఫ్రీగా ఉండడానికి అక్కడ మనము ఒక ఆధార్ కార్డ్ ఇస్తే మనం ఉండడానికి లగేజ్ పెట్టుకోవడానికి ఒక బాక్స్‌లా ఇస్తారు.
సో, ఆ బాక్స్ అక్కడ కాకుండా ఇక్కడైతే సో, చాలా నీట్‌గా ఉంటాయి. మేమెళ్ళిన చాటయితే నీట్‌గా లేవు. మాకు నచ్చలేదు చెప్పాలంటే. సో, ఇంకా మేము అట్లనే ఉండిపోయాము. ఇక్కడుంటే బెటర్ నన్నడిగితే. అక్కడే మాకు టైం వేస్ట్ అయిపోయింది. సో, ఇది సైడ్ చూసారు కదా! మొత్తం షాప్సే ఉంటాయి. నేను విన్న ప్రకారం అయితే చాలామంది చెప్పారు ఫ్రీ ఫుడ్ దొరుకుతదని జెప్పి. తిరుమలలో ఫ్రీ ఫుడ్ అనేది ఏం ఇప్పుడైతే కొత్త రూల్స్ ప్రకారం అయితే ఫ్రీ ఫుడ్ అయితే పెట్టట్లేదండి. ఎక్కడా పెట్టట్లేదు. ఫ్రీ ఫుడ్ అయితే ఏమీ లేదు. సో, ఒక్క చాటయితే ఉంది. నేనిక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో ముందు హాల్లోకెళ్ళిపోమని చెప్పాను గదా! ఆ హాల్‌లో అయితే కింద ఫుడ్ పెడుతున్నారు. సో, చూసారు కదా! మేము ఫుడ్ సెక్షన్‌కొచ్చేసాం. మాకు చాలా ఆకలేస్తుంది. అప్పుడు మార్నింగ్ నుంచి ఏం తినలేదు మేము. సో, వచ్చేసాము. ఇదొచ్చేసరికి ఫుడ్ సెక్షన్. ఒకేసారి 200 చాలా మందికి ఒక 500 మెంబర్స్ కూర్చునే అంత ఒక హాల్‌లాగుంది. సో, ఆ హాల్లోకొచ్చేసాము. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇది ఆకు వాష్ చేసేసి ఇక్కడ ఏదో ఒక చట్నీ వేసేసి పెట్టేస్తున్నారు ఫస్ట్. ఏం వెరైటీస్ ఏమీ ఉండదండి. మెయిన్ పప్పు వీళ్ళు అదిగో ఇట్లా క్యాన్స్‌లో తీసుకొచ్చి మనకు వేసుకుంటా వెళ్ళిపోతారు. అటొకళ్ళు, ఇటొకళ్ళు. సో, చూడండి. దాల్ రైస్ ఇది. సో, దాల్ పడని వాళ్ళు మ్యాక్స్ తినరు. సో, నాకు పడలేదు. కానీ బావుంది. టేస్ట్ అయితే చాలా బావుంది. ఆ దాల్‌లో అదేసుకొని తింటే చాలా బావుంది. తర్వాత సెక్షన్ వచ్చేసరికి ఇది మొత్తం గుండ్లు చేపించుకునేది. సో, ఇది అయిపోయింది. మాకక్కడ ఫుడ్ సరిపోలేదు. సో, తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అయిపోయి తమ్ముడు గుండు చేపించుకున్నాడు. ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము బయటకొచ్చి నేను టొమాటో రైస్ తీసుకున్నా. ఇంకా చాలా బావుంది. అయిపోయిన తర్వాత ఒక చిన్న సిప్ టీ వేసాము. మంచిగా అనిపించింది. సరే ఒకసారి సైడ్ ఒకసారి చూసొద్దామన్నట్టు మేము స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చేసాము. అంటే లోపల అక్కడ ఫోన్స్ పెట్టేసి దర్శనానికైతే వెళ్ళిపోయాము. వచ్చేసిన తర్వాత ఇట్లాగా స్ట్రీట్ షాపింగ్ చేసాము. ఎక్కువ అయితే ఏం కొనలేదు. రేట్స్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. నాకైతే ఏం నచ్చలేదు. తక్కువగా వస్తాయి అనుకున్నా గానీ చాలామంది చెప్పారు కానీ తక్కువగా రాలేదు. ఇక్కడ బాటిల్స్ చూసారా మీరు? మీరు 'సర్దార్' మూవీ చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ బాటిల్స్ వచ్చేసరికి ఈ మ్యాక్స్ తిరుమలలో మొత్తం ప్లాస్టిక్కే నాట్ అలౌడ్. అసలు ప్లాస్టిక్ ఎవ్వరు యూజ్ చేయట్లేదు. తర్వాత గ్లాస్ బాటిల్సే యూజ్ చేస్తున్నారు. కొంచెం ముందుకొచ్చిన తర్వాత ఇక్కడ బస్సెస్ చూసారు కదా! బస్సెస్‌లోనే మనం ఎక్కెళ్ళాల్సింది. ఇప్పుడు మీకు ఫస్ట్ హాల్ అని చూపించాను కదా! మీకు ఫస్ట్ హాల్లోకెళ్ళి అక్కడ స్టే చేయండి నీట్‌గా ఉంటుంది కొంచెం అని చెప్పి. ఈ హాల్ దగ్గరే కింద ఉచిత భోజనం అని చెప్పి ఉంటుంది ఇక్కడ. ఇందాక భోజనశాల అని చెప్పి చూపించాను కదా! అది ఇట్లా ఉంటుంది. ఫ్రీ మీల్స్ కౌంటర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ మనం లైన్‌లో నుంచోవాలి. లైన్‌లో నుంచుని వెళ్ళి అక్కడ నుంచుంటే అక్కడ గేట్ తీస్తారండి. గేట్ తీసిన తర్వాత మమ్మల్ని అలౌ చేస్తారు. ఇది మొత్తం దర్శనం అయిపోయింది. మేము రిటర్న్ అయిపోయాము. ఇంకా స్టే చేయలేదు ఏమీ అక్కడ. సో, రిటర్న్ అయిపోయాము. ఇంకా వెళ్ళేటప్పుడైతే మేము మెట్లు దిగి అయితే వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు బస్సెస్ ఎక్కాము. బస్సెస్ ఎక్కి ఇంకా తిరుమల అది పైన తిరుమల, పైన తిరుపతి, కింద తిరుమల. తిరుమల ఇంకా బస్ స్టాప్ ఇది రైల్వే స్టేషన్‌కి అయితే వచ్చేసాము. రిటర్న్ అయితే అయిపోయాము ఇంకా. తిరుమలలో తిరుపతిలో నాకు నచ్చింది ఒక్కటేనండి. నేను ఒక్క ఇంజెక్షన్ కోసం చాలా తిరిగాను గానీ, ఒక్క మెడికల్ షాప్ ఇది గూడా లేదు. నాకైతే అస్సలు నచ్చలేదు. అక్కడ వాళ్ళ బిహేవియర్ కూడా అసలేం బాలేదు. ఎవ్వరు ఒక రెస్పాన్స్ లేదు. ఒక హాస్పిటల్ వేస్ట్ మందండి చెప్పాలంటే. వరస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది నాకు తిరుపతి అయితే. ఇదైతే ట్రైన్ ఎక్కేసాము రిటర్న్‌లో నైట్ జర్నీస్ కదా! మొత్తం పిల్లలు, వీళ్ళు, వాళ్ళు మొత్తం ఎలా పడితే అట్లా అయింది. ఇదే అండి మా తిరుపతి ఎక్స్‌పీరియన్స్. కొన్ని చోట్ల ఎంజాయ్ చేసాం. కొన్ని చోట్ల ఫీల్ అయ్యాం. బాయ్.